శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 7వ అధ్యాయం. ఇప్పటి వరకు మనము ఏమి చూసామంటే ఈ ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనం చూసాము. తరువాత ఈశ్వర యొక్క స్వరూపం జ్ఞానం తెలుసుకున్నాం. మనకి ప్రాథమికంగా ఉన్న సమస్య ఏమిటి? సంసారము తెలుసుకున్నాము. ఈ సంసారము నుండి బయటపడేందుకు పరిష్కారం ఏమిటి అంటే భగవాన్ చెప్పారు, ఏ మాయాశక్తి నుండి మీరు భ్రమించి సంసారంలో చిక్కుకున్నారో దాని నుండి బయటపడాలంటే పరమాత్మనైన నన్ను ఆశ్రయించాలి భక్తితో అని చెప్పారు. అయితే ఈ భక్తి అనేది ఒకే విధంగా ఫిక్స్డ్ రేట్ లాగా మనం షాపింగ్లో ఉంటాయి. ఫిక్స్డ్, బార్గెనింగ్ చేయని కుదరదు, బోర్డు పెడతారు ఫిక్స్డ్ రేట్స్. అలాగా భక్తి అంటే ఇది అని చెప్పడానికి వీలుకోదు. ఆరంభంలో అలా డిక్లేర్ చేస్తే ఎవరు భక్తి అంటే భయపడతారు. కాబట్టి భక్తిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏ స్థితిలోనైనా మీరు ప్రారంభించవచ్చు. అది భక్తి యొక్క గొప్పతనం. అందువలన ఈ భక్తి 4 రకములుగా ఉంటుంది. 4 చరణములు, 4 పాదములుగా చెప్పారు భగవాన్. చాలా మందికి అంత సవ్యంగా జరుగుతుంటే ఎందుకండి గుళ్ళు గోపురాలు, అసలు దేవుడితో మాకు ఏం పని అండి అని అనేవాళ్ళు లేకపోలేదు, ఉన్నారు. కానీ ఒక్కసారి వారు ప్లాన్స్ ప్రణాళికలు తారుమారైనప్పుడు వాళ్ళు భయం ప్రకటమవుతుంది. లోపల ఉన్న భయం అది బీజ రూపములో ఉన్నది. భయం హృదయంలో అది ప్రకటమవుతుంది. అప్పుడు ఆ భయంతో ఆర్తనాదముగా ఆర్తభక్తి ప్రకటమవుతుంది. వాళ్ళు మహాత్ములే. ఎందుకంటే అసలు భక్తి ఈశ్వరుని స్మరణ రావడమే గొప్పతనం. అలా వారు ఎలాంటి వారో చూసాము. తరువాత అర్థార్థి భక్తి. అర్థార్థి భక్తిలో విచిత్రమైనటువంటి కోణాలు ఉంటాయి. ముందు ఈశ్వరుడు మనం అడుగుతాం, ఇది నాకు చేసి పెట్టు, తర్వాత నీకు ఇది ఇస్తాను అని అంటాం. ముందు నేను ఇది చేస్తాను, ఓ ఈశ్వర నాకు ఇది ఇవ్వు అని అనము. చూసారా తెలివితేటలు? ఏంటో తెలివితేటలు అంటే ముందు ఈశ్వరుని చేయమంటాం ఏదైనా మనకు కావాల్సిందంటే. అది చేసిన తర్వాత నేను ఈశ్వరునికి ఇస్తాను. ఇది అర్థార్థి భక్తి. తరువాత మీరు ఏమీ ఈశ్వరుని ద్వారా కోరుకోరు, కేవలము ఈశ్వరుని గురించి తెలుసుకోవడమే పనిగా పెట్టుకొని తపిస్తే దాన్ని జిజ్ఞాసు
భక్తి అంటారు. వారు ఎంత తనివి తెలుసుకున్నా వాళ్ళకి ఇంక తనివి తీరదు. ఈశ్వరుని గురించి తెలుసుకోవడమే కథలుగా. అలా తెలుసుకున్న తర్వాత ఆ ఈశ్వర కృప వలన గురు శాస్త్రం ఉపదేశం లభ్యమైన తరువాత పరమాత్మయే నా ఆత్మస్వరూపంగా సకల ప్రాణుల హృదయంలో ఉన్నారనే జ్ఞానం పటిష్టంగా జరిగిన తర్వాత ఈశ్వరునికి ఆ భక్తునికి ఎటువంటి మధ్య అంతరము లేదు. ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు అంతరం ఎప్పుడు ఉంటుంది అంటే ఈశ్వర దర్శనం ఇవ్వడానికి రావడము వెళ్ళిపోవడాలు జరగవు అనమాట. రాకపోకలు లేవు. ఎందుకు? జ్ఞానితో మమ ఆత్మ ఏవ అంటున్నారు భగవాన్. జ్ఞాని నా ఆత్మస్వరూపంగా ఉంటారు. నేను ఆయనకి ప్రియము, ఆయన నాకు ప్రియం, అత్యంత ప్రియం. మరి మిగతా భక్తుల సంగతి ఏంటి? వాళ్ళు నన్ను తప్పించి పిలుస్తుంటారు, వాళ్ళు దర్శనమిస్తాను, తరువాత నన్ను వాళ్ళు మళ్ళీ కోల్పోతారు. ఎందుకు? రూపంగా చూస్తున్నారు కదా. నేను వేరు, ఈశ్వరు వేరుగా భావన. అది ద్వైత భక్తి. మరి జ్ఞానికి ఏకభక్తి విశిష్యతే, ఒకటే భక్తి, అద్వైత భక్తి. మరి ఇలాంటి అద్వైత భక్తి ఒకే జన్మలో అయిపోవాలనే ఏమైనా రూల్ ఉందా? అదేమి లేదు. ఎందుకు? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ అని చెప్పారు. అందుకే అనేక జన్మల యొక్క అంతములో జన్మనా అంతే బహూని జన్మాని, ఎన్నో పునరపి జననం పునరపి మరణంలో అయిన తరువాత ఆ యొక్క పుణ్యము సుకృతం బాగా ఫలించి ఈశ్వర కృప కలిగి శ్రోత్రియ బ్రహ్మనిష్ట తత్వసారం రహస్య తత్వాన్ని గ్రహించి జీవించి అనుభూతి చెందినటువంటి గురువు లభ్యం అవడం, అది ఈశ్వర కృప ద్వారా జరుగుతుంది. గురువు లభ్యం కూడా, ఆ గురువు కూడా తన సొంత సిద్ధాంతం కాకుండా శాస్త్రాన్ని పట్టుకొని ఉపదేశం చేసినప్పుడు ఈశ్వర స్వరూపం స్పష్టంగా తెలుసుకున్న తర్వాత నా ఆత్మయే పరమాత్మ అని తెలుసుకోవడం చాలా దుర్లభము అని చెప్తున్నాను. అందువల్ల మనం ఏమంటాము, ఈ 4 రకాలు ఒకే జన్మలో పొందకపోయినా ఒక్కొక్క జన్మలో మెట్టు ఎక్కినట్టుగా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మనము ముందుగా బాహ్య సుఖాల కోసమే మనము ప్రాముఖ్యత ఇస్తుంటాం జనరల్గా. ఎందుకంటే నిన్న చెప్పాను మీకు, మనకి నీరు ప్రాబ్లం ఉంది. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు నీరు ఇస్తారు. నీరు గురించి మనం ముందు వెళ్తామా? దేవుడు కావాలంటే ఎక్కడికి వెళ్తాం? మనము నీరు వైపు పరుగులు తీస్తాం. అందువలన ఇక్కడ కోరుకోవడం ఈశ్వరుని నుంచి తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు అంటే, ఈశ్వరుని మీరు అన్నిటికీ శాశ్వతమైన వారు, ఆనందమునకు శాంతికి భద్రతకి అనంత స్వరూపం ఈశ్వరు. కాబట్టి ఈశ్వరు నుంచి కోరుకోవడం తప్పు కాదు. అయితే ఈ కోరుకునే భక్తి సకామ భక్తి అంటారు. సకామ భక్తి అనేది మీకు అది కూడా ఒక ఆధారపడి డిపెండెన్స్లోనే పడేస్తుంది. ముందు మనము ప్రపంచం మీద ఆధారపడ్డాం. ప్రపంచం మీద ఆధారపడిన మనకి అనేక షాకులు, అనేక దెబ్బలు తగిలాయి. ఎందుకు? ప్రపంచం అంటే మన శరీరమే మనకు ఒక్కొక్కసారి సహకరించదు. మన బుద్ధి మనస్సు కూడా ప్రపంచంలో భాగమే, జగత్తులో భాగమే, అపరా ప్రకృతి ఈశ్వరు యొక్క భాగం. అందువలన మనస్సు బుద్ధి సర్వము ప్రపంచమంతా వికారం చెందుతుంటుంది.
వికారం చెంది మారిపోయే ప్రపంచం మీద మారకుండా ఉండే శాంతి, ప్రేమ, ఆనందాన్ని, భద్రతను కోరుతున్నాం మనం. అంటే మనం కోరుకోవడమే తప్పు. అంటే లేని దగ్గర వెతుకుతున్నాం మనం. ఇంతకుముందు మనం చెప్పాం, ఒక ముసలమ్మ సూది వెతకడం అనేది ఇంట్లో పోగొట్టుకొని బయట వెతికినట్టు సందం. మనము కూడా పరమాత్మే అన్నిటికీ నిధి, బ్యాంకు. కానీ బాహ్య ప్రపంచంలో వెతుకుతూ ఇంతవరకు మనము కాలయాపన చేశాము. అందువలన సకామ భక్తి నుండి నిష్కామ భక్తిలోకి మనము మారాల్సి ఉంటుంది. ఎందుకు నిష్కామ ఎందుకు చేయాలి అంటే, అన్నిటికీ నిలయమైనటువంటి ఆ ఈశ్వర రెడీమేడ్గా మీతోనే ఉన్నారు. ఇంక బయట కోరుకుంది ఏమీ లేదు. నిన్న మనం చూసాం, ఆ పరమాత్మ ఆత్మనే బయట ఆపాదించి మళ్ళీ పొందినట్టు భావిస్తున్నాము అన్నారు శాస్త్రం. అందువలన బహూనాం జన్మనాం అంతే, అనేక జన్మల తర్వాత కానీ మోక్షము నాకు కావాలనే ఇష్టము ఏర్పడదు అంటున్నారు. అందువలన ఇప్పుడు మాకు అయితే ఇంక బోల్డ్ అన్ని జన్మలు ఇంక ఉన్నాయి కదా స్వామి అని మాకు అనిపించవచ్చు. భగవాన్ ఏమంటున్నాడంటే, ఇప్పటికే మీకు అనేక జన్మలు అయిపోయాయి. ఇప్పటికి అయిపోయినాయి ఆల్రెడీ. ఆ జన్మలన్నీ అయిపోయిన తర్వాత చివరి జన్మలో మీరు ఉన్నారు ఇప్పుడు. అందువల్ల ఇంక మీరు వాయిదాలు వేసుకోకూడదని అర్థం. అనేక జన్మలు తరువాత జ్ఞానవాన్ భవతి అంటే జ్ఞానీ భక్తులు అవుతారు. 4వ దశ అర్థార్థి జిజ్ఞాస తర్వాత జ్ఞానీ భక్తులు. వారు ఎలాంటి జ్ఞానం పొందుతారు అంటే, గురువు ద్వారా ఆ గీతా జ్ఞానం, బ్రహ్మ విద్యని శ్రవణము, మననము, నిధిధ్యాసన ద్వారా పొందుతారు. ఎప్పుడు పొందుతారు? ఎలా పొందుతారు? మాం ప్రపద్యతే, నన్నే పొందుతారు. చూసారా ఎంత గొప్ప జ్ఞానం అంటే, ఏదో జ్ఞానం తెలుసుకొని మనం మాన్యువల్ చదివి వంట చేసినట్టు కాదు ఇది. మీరు ఏ ఈశ్వర జ్ఞానాన్ని తెలుసుకున్నారో ఆ ఈశ్వర స్వరూపంలోనే మీరు ఐక్యమవుతారు అని అర్థం. అంటే నాకు ఈశ్వరునికి మధ్య దూరం ఏమీ లేదు. అతను పొందే జ్ఞానం ఏమిటి అంటే వాసుదేవ. ఏం చెప్పాను ఇప్పుడు నేను మీకు ధ్యానంలో? వాసు అంటే ఉనికి, సకల ప్రాణుల్లో ఉన్నటువంటి ఆ అస్తిత్వం, ఉనికి, దాన్ని వాసు అంటారు. దేవ అంటే చైతన్యము, అంటే స్వయం ప్రకాశతే ఇది దేవ. చూసారా, వాసు అంటే సృష్టంతా ఉన్న ఉనికి వాసు. దేవ అంటే చైతన్యం, అంటే సర్వవ్యాపి చైతన్యం పేరేమిటి? వాసుదేవ. అయితే మరి వాసుదేవ అంటే వసుదేవ పుత్రుడు అని విన్నాం కదా, ఇది ఎక్కడి పేరు అని మీరు అడగవచ్చు. ఆ సర్వవ్యాపి చైతన్య పరమాత్మ ఒక ఉపాధి, శరీరం కావాలి కాబట్టి ఒక శరీరాన్ని ధరించి వచ్చినటువంటి ఆ వాసుదేవ, కృష్ణ అంటారు. అది వసుదేవ దేవకి తల్లిదండ్రులకి పుట్టారు. కానీ నిజ స్వరూపం ఏమిటి? సర్వవ్యాపి చైతన్య స్వరూప పరమాత్మ. ఇప్పుడు మీకు ఇది అన్నేందుకు చెప్తున్నానంటే, ఇక్కడ అసలైనటువంటి కథ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. భగవద్గీతలో పరమాత్మ, కృష్ణ పరమాత్మ అని మనం అంటే నిర్గుణ నిర్వికార పరమాత్మగానే భగవద్గీతలో చూడాలి. మిగతా ఏ దేవతలైనా వారంతా కూడా పరమాత్మ యొక్క విభూతులుగా మనము పరిగణించాలి. ఇది ఎలా స్వామి?
మీరు శివపురాణం చదవండి. శివ పరమాత్మ, మిగతా దేవతలందరూ కూడా శివ పరమాత్మ యొక్క విభూతులుగా ఉంటారు. అంటే ఏంటి? శివ అల్టిమేట్ పరమాత్మ శివపురాణంలో. విష్ణు, బ్రహ్మ, గణేషు, సుబ్రహ్మణ్య, దేవి, ఇంద్ర, అది బృహస్పతి, అగ్ని, వాయువు, సకల దేవతలందరూ కూడాను శివ ఆజ్ఞలో పనిచేస్తారు. ఎందుకు? శివ అల్టిమేట్ పరమాత్మ. మరి విష్ణు పురాణం తీసుకుంటే విష్ణు అల్టిమేట్ పరమాత్మ. అప్పుడు బ్రహ్మ, శివ, మిగతా దేవతలందరూ కూడా విష్ణు ఆదేశాలతో పనిచేస్తారు. అంటే దీని అర్థం ఏంటి? భగవద్గీత ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటుందంటే వసుదేవ దేవకి పుత్రుడిగా కాదు, శుద్ధ చైతన్య సర్వవ్యాపి చైతన్య పరమాత్మ మనము గుర్తించాలి. అందుకే ఆ పరమాత్మ మొత్తం జగత్తంతా ఆయన రూపమే అని ఈ జ్ఞాని భక్త తెలుసుకుంటారు. ఎవరు? సహా మహాత్మా, వారే మహాత్ములు. అటువంటి జ్ఞాని భక్తులు మాత్రమే అత్యుత్తమ మహాత్ములు అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ. కానీ అటువంటి వ్యక్తులు చాలా అరుదు ఈ సృష్టిలో. ఎందుకు? ఇంతకుముందే చెప్పారు భగవాన్, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. చూసారా, ఏదో కోట్లలో ఒక్కొక్కరు అలాంటి వాళ్ళు పుడతారు అని చెప్పారు. అయితే ఇక్కడ మనం చూసుకోండి, సంసారం గురించి 13వ శ్లోకంలో చెప్పాక 14 నుండి 19వ శ్లోకం వరకు, అంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, ఎక్కడ స్టార్ట్ చేశారు? దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ, అక్కడ ప్రారంభించి బహూనాం జన్మనామంతే అక్కడ వరకు సంసారమునకు పరిష్కారం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఆ పరిష్కారం చెప్పిన తరువాత ప్రతి వ్యక్తి ముఖ్యంగా 3 కోరుకుంటారు. ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి. ఏంటవి? నాకు సంపూర్ణమైన శాంతి కావాలి, అందరూ కోరుకుంటారు. నాకు సంపూర్ణమైనటువంటి సెక్యూరిటీ, భద్రత కావాలండి అన్నిటికంటే మెయిన్. ఎందుకంటే ఇంత దృఢమైన ఇల్లులు, వాచ్మెన్, సెక్యూరిటీలు, లాకర్లు, లాక్స్ ఎందుకు వేసుకుంటాం? భద్రత కోసం. సో నాకు సంపూర్ణ భద్రత కావాలి. 3వది ఏంటంటే నాకు నిరంతరము తరిగిపోని ఆనందం కావాలి. ఏదో ఒక నిమిషము, గంట వచ్చి పోయే ఆనందం వద్దు. ఎప్పుడూ తరగని విరగని శాశ్వతమైనటువంటి అనంతమైన ఆనందము కావాలి. ఈ 3 కోరుకోకుండా ఎవరైనా ఉన్నారండి? ఒకసారి ఆలోచించండి. కానీ మన సమస్య ఏమిటంటే అవి ఎక్కడ పొందాలో, ఎలా పొందాలో తెలియకపోవడమే మన సమస్య. ఈ అసలు సంసారం అంటే ఏంటంటే ఈ శాంతి, భద్రత, ఆనందము ఎక్కడ మనం పొందాలో అదొక్కటే తెలియదు మనకి. అందువల్ల మన మనసు ఏమంటుంది? నీకు శాంతి, భద్రత, ఆనందం కావాలంటే ఒక గొప్ప ఇల్లు కట్టుకుంటే శంషాబాద్ దగ్గరలో, ఎయిర్పోర్ట్ దగ్గరలో మంచి బంగ్లా కడితే నీకు శాంతి, భద్రత, ఆనందం వస్తుందని చెప్పేస్తుంది మొదట మనస్సు. ఇక దానికోసం మనం ప్లాన్లు వేస్తాం. కానీ నిజంగా దాంట్లో ఉంటుందా? కొంచెం వివేకం పెట్టి ఆలోచిస్తే మనకే తెలిసిపోతుంది లేదని. ఎలా? ఎందుకంటే కేవలము ఒక శాశ్వతమైనటువంటి వస్తువు నుండే శాశ్వతమైనటువంటి రిజల్ట్ మనము పొందగలము. మరి ఈ బాహ్య ప్రపంచం అనేది అశాశ్వతం, అనిత్యం, తాత్కాలికం. దాని నుండి శాశ్వతమైన ఆనందము, శాంతి, ప్రేమ, భద్రత ఎలా పొందాలనుకుంటున్నారండి మీరు? అందువలన
మీకు శాశ్వతమైనటువంటి శాంతి, భద్రత, ఆనందం కావాలంటే శాశ్వతమైన వాటి దాన్ని పట్టుకోవాలి. ఏంటి ఆ శాశ్వతము? ఈశ్వర యొక్క పరాప్రకృతి స్వరూపమైనటువంటి ఈశ్వరుని పట్టుకుంటే మీకు ఇవన్నీ శాశ్వతంగా లభిస్తాయి. మరి ఆ పరాప్రకృతి స్వరూపమైన ఈశ్వర బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? మీ అంతర్యామిగానే ఉన్నారు. అందుకే చాంద్రోగ్య ఉపనిషత్తు ఏమంటుందంటే, అంటే సనత్ కుమార్ నారద మహర్షికి అంటారు, హే నారద, యో వై భూమా తత్సుఖం నా అల్పే సుఖమస్తి అంటారు. ఇక్కడ భూమ అంటే పరమాత్మ అని అర్థం. అంటే ఆ బ్రహ్మ పరమాత్మ ఆత్మస్వరూపం అదొక్కటే సుఖ స్వరూపము. అది కాకుండా యావత్ సృష్టి అంతా అల్పము కాబట్టి అల్పములో సుఖం నాస్తి, నా అల్పే సుఖమస్తి, అల్పే సుఖం నాస్తి అన్నారు సనత్ కుమార. అందువలన అల్ప వస్తువు ఆనందాన్ని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అది అల్పం, క్షణికం కదా. ఎలా ఇస్తుంది? దానికి శక్తి లేదు. పూర్ణంగా ఉన్నది మాత్రమే పూర్ణానందాన్ని ఇవ్వగలదు. అల్ప వస్తువు ఆనందాన్ని ఇచ్చినట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? నేను చెప్పాను, ఎండిపోయిన ఎముకు అది కొరికి కొరికి విరిచి విరిచి తన దంతాలకు పక్కన ఉన్న దవడలు యందు చిక్కుకొని రక్తం బయటికి స్రవించి ఆ రక్తాన్ని తాగుతున్నటువంటి కుక్క కథ మనం చూసాం ఇంతకు ముందు. అలా మనము మన ఆనందాన్ని బయట వస్తువులు, వ్యక్తులు అన్నిటి మీద ఆపాదించి వాళ్ళ ద్వారా పొందుతున్నామనే భ్రమలో ఉంటాము. నిజానికి బయట ఏమీ ఉండదు. బయట వస్తువులు, వ్యక్తులతో మనం పొందుతున్న సుఖానికి కండిషన్స్ ఉంటాయి. దాగి ఉన్న బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, నిరాశలు లోనవుతాం మనం. ఎందుకు? మనం ప్రతి అనుభవంలో చూస్తున్నాం. ఎందుకు? వాళ్ళు మారిపోతుంటాయి, ఆలోచన మారిపోతాయి, భావనలు మారిపోతారు, మన శరీరం మారిపోతుంది, ఇంద్రియములు మారిపోతున్నాయి, వ్యక్తులు మారిపోతారు, వస్తువులు మారిపోతున్నాయి. వాటిపైన ఆధారపడడం అనేది కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్టు అంటారు. కాబట్టి ఈ ప్రపంచం మీద ఆధారపడడం మానేసి ఈశ్వరుని యందు ఆధారపడడం నేర్చుకోవాలి. ఇంకో కండిషన్. కానీ ఈశ్వరు మీద ఆధారపడడం మనం ప్రారంభించిన తర్వాత అక్కడతో ఆగిపోకూడదు. ఏమి? ఇంతకీ ఈశ్వర అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈశ్వరుని గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఆ ఈశ్వరు ఎక్కడో బయట మేఘాలలో ఎక్కడో లేరు. పాపము ఈ యొక్క చలికి, వర్షాల, మేఘాలకి ఆ ఈశ్వరుడు కేవలం మేఘాల పైనుంటే జలుబు దగ్గు అయ్యి ఆ ఈశ్వరు ఎంత ఇబ్బంది పడేవారు. అందువలన ఈశ్వర కేవలం ఎక్కడో ఒక లోకములోనూ ప్రాంతంలోనూ ఉండరండి. అలా ఉంటే ఆయన పరిమితం అయిపోతారు. ఆయన ఈశ్వరు ఎలా అవుతారండి? ఈశ్వర లేని అణువు లేనటువంటి ప్రదేశం కానీ, కాలం కానీ, సృష్టి లేదు. వాస్తవానికి ఈశ్వర తర్వాతే దేశకాలం సృష్టి జరిగింది. కాబట్టి ఈశ్వరుని మన నుండి దూరము చెయ్యవద్దు అని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ముందు ఈశ్వరుని మీద ఆధారపడి ఈశ్వర స్వరూపం తెలుసుకున్నాక మీకు అనిపిస్తుంది, ఓహో, ఈశ్వరు కంటే ఇంతవరకు ఎప్పుడు నేను దూరంగా లేను. కెరటము నీరు నేను అని తెలుసుకున్నాక ఏముంటుంది? సముద్రం కంటే వేరుగా ఎప్పుడూ నేను లేను, నేను ఎప్పుడు నీరయ్యే ఉన్నాను అనే ఆశ్చర్యానికి లోనవుతుంది కెరటం. మనము కూడా నేను ఎప్పుడు చిదానంద రూపే కదా, మరి కొత్తగా ఏంటి శివోహం శివోహం? ఓహో, నా అజ్ఞాన కారణం వలన నేను పరమాత్మని మళ్ళీ తెలుసుకున్నాను. ఆ తర్వాత మీరు ఇంకేం అనక్కర్లే, పరమాత్మగానే మిగిలిపోతుంది. అందువలన ఈ చివరి దశ అంటే జ్ఞాని భక్తి, జ్ఞానభక్త అంత సులభం కాదు. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే,
ఈ భక్తి మార్గం అనేది 2 రకాలుగా ఉంటున్నది. ఏంటి 2 రకాలు? సకామ భక్తి, నిష్కామ భక్తి. అయితే సకామ భక్తి గురించి ముందు చెప్తున్నారు భగవానుడు. ఏ శ్లోకాలంటే మీకు 20వ శ్లోకం నుండి 26వ శ్లోకం వరకు సకామ భక్తి యొక్క లాభము, వాటి యొక్క పరిమితులు, నష్టము చెప్తున్నారు. 27 నుండి 27వ శ్లోకము నుండి 30వ శ్లోకం వరకు నిష్కామ భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పబోతున్నారన్నమాట. సో ఈ రెండింటిని మీరు తెలుసుకున్నాక మీరు ఏది ఎంచుకుంటారో అది మీ చాయిస్ అన్నమాట. ఇప్పుడు మనము 20వ శ్లోకము ప్రవేశిస్తున్నామన్నమాట. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః 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 తం తం నియమమాస్తాయ తం తం నియమమాస్థాయ తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా ప్రకృత్యా నియతా స్వయా ప్రకృత్యా నియతా స్వయా కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. ఉత్తమం. ఇప్పుడు ఈ శ్లోకం ఏం చెప్తుందంటే సకామ భక్తి గురించి చెప్తుంది. అంటే ఈశ్వరుని మనము కొన్ని కోరికలు కోరుకుంటాము, ఆ విధంగా మన భక్తి మొదలయ్యిందనమాట. మన ప్రస్థానం, భక్తి ప్రస్థానము ఈశ్వరునితో కోరికలు కోరుకోవడం ద్వారా ప్రారంభమవుతున్నది. అంటే భక్తి అంటే చెప్తాం మనము ఈశ్వరుని ఆరాధించడము, పూజించడము, అలంకారం చేయడం, ఇవన్నీ కూడా సకామ భక్తి. అంటే దైవం మీద మనకి ఏవైతే మనకి సమస్యలు ఉన్నాయో, తాత్కాలిక సమస్యలు, ఇంటి సమస్యలు, ఒంటి సమస్యలు, అన్నిటికి కూడా ఈశ్వరుని మనము ఆరాధిస్తాం. వాటి కోసం ఎందుకు? వాటి నుండి ఉపశమనం పొందాలని. ఇల్లు కొడుతున్నాం, మధ్యలో కష్టం కలిగింది, సో ఇల్లు పూర్తవ్వాలి, ఈశ్వరుని ప్రార్థిస్తాము. ఎవరికో అనారోగ్యంగా ఉంది, మళ్ళీ ఆరోగ్యం సిద్ధించాలని ఈశ్వరుని ప్రార్థిస్తాము. వ్యాపారము, ఉద్యోగము, వివాహాలు అన్నీ కూడా అంటే ఏంటి? ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి అల్పమైనటువంటి లక్ష్యాలే జీవితంలో. అందువలన ఈ అశాశ్వతమైనటువంటి పరిష్కారాల కోసం మనము ఈశ్వరు యొక్క భక్తి ఉపయోగిస్తున్నాం అన్నమాట. అందుకే మీకు చెప్పాను, ప్రతి మనిషి 4 పురుషార్థాలు కలిగి ఉంటారని. ఏంటవి? ధర్మార్థ కామ మోక్ష అన్నాం. అంటే ఇక్కడ అర్ధకామ ప్రధానంగా ఉంటాయన్నమాట సకామ భక్తిలో. ఏంటి? కోరికలు తీర్చుకోవడం, ధనము సంపాదించడం. ఈ రెండింటి కోసం ఈశ్వరుడు మనము ఆరాధిస్తాము, ఆశ్రయిస్తామన్నమాట. అందువలన
ధర్మార్థ కామాలు మూడింటిని కలిపి అశాశ్వతమైనటువంటి లక్ష్యాలు అంటారు. ఎందుకు? ఈ మూడు కూడా క్షణికమే. మరి ధర్మం గొప్పది కదా స్వామి. ధర్మం అంటే పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే మీకు మంచి కంఫర్టబుల్ జీవితం పొందే జన్మలు వస్తాయి తప్ప మోక్షం రాదు. అందువలన ధర్మ అర్థ కామ ఈ మూడు కూడా అల్పమైన అశాశ్వతమైన లక్ష్యాలే. వాటి కోసం మనము చేసే భక్తిని సకామ భక్తి అంటారు. అర్థం అంటే మీకు తెలుసు, ధనధాన్యాల సంపదలు. అవి ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. రాజుయే కింకరుడగును కింకరుడే రాజయోగును అని విన్నాం కదా, చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఆ సత్యహరిశ్చంద్ర డ్రామా నాటకం. అంటే ఆ యొక్క సంపదలు కూడా ఒక్కసారి షేర్ మార్కెట్ల కింద మీద పడతాయి, వైకుంఠపాలిలాగా. కోరికలు అంటారా, వాటి గురించి మీకు తెలియదేముంది. అవి ఎప్పుడు ఈ పటుత్వం పోతుందో, ఆ యొక్క భోగాలు ఆ యొక్క కోరికలు తీర్చుకున్నప్పుడే మనకి భయం కూడా, రోగ భయము, అనేక భయాలు కలుగుతాయి. కాబట్టి ఈ కోరికలు భోగాలు అనేవి అశాశ్వతాలే. సరే, పుణ్యము ధర్మం అంటారా, ఎన్నో గొప్ప శరీరాలు ఉత్తమ లోకాలకు వెళ్ళి మళ్ళీ కింద పడతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్పారు. కానీ శాస్త్రము భువర్లోక, సువర్లోక, మహర్లోక, సత్యలోక ఇలా అనేక లోకాల గురించి కూడా, అవి శాశ్వతమైన లోకాలు కాదు. ఈ లోకాలన్నీ కూడా సంసారములో అంతర్భాగమే అని చెప్పారు. ఒక ముక్కలో చెప్పాలంటే, ఈశ్వర తప్ప యావత్ సృష్టి అంతా అశాశ్వతం, అనిత్యమే. అనిత్యమసుఖం లోకం ప్రాప్య మా భజస్వ అంటారు. ఈశ్వరు ఏమంటారు? అనిత్యము అసుఖము ఈ లోకాల్లో మీరు జన్మ పొందిన తర్వాత శాశ్వతమైనటువంటి నన్ను భజించండి అని చెప్పారు భగవాన్ ఇంతకుముందు. అంటే ఈశ్వర తప్ప అన్ని కాలము, ప్రదేశము, వస్తువుల యొక్క పరిమితులు కలిగి ఉంటాయన్నమాట. మరి ఈశ్వర దేశ కాల వస్తుకి పరిమితులకి అతీతంగా ఉంటారు. కాబట్టి ఈశ్వర, మీరు అతీతమైన ఈశ్వరుని పట్టుకుంటే మీరు శాశ్వతమైనటువంటి పరమానంద శాంతి భద్రత పొందుతారన్నమాట. అందువలన ఈ విషయాన్ని మనకి ఉపనిషత్తులు ఏం చెప్తారు? మీకు 2 మార్గాలు ఉంటాయంట. ఒకటి శ్రేయస్ మార్గము, 2 ప్రేయస్ మార్గం అంటారు కఠోపనిషత్తులు. ప్రేయస్ మార్గం అంటే ఏంటి? ఇల్లు, వాకిలి, సంతానము, సేవకులు, డబ్బు, ధనము, హోదా, పేరు, ప్రతిష్టలు, ఇవన్నీ కూడా ప్రేయస్ మార్గము. మరి శ్రేయస్ మార్గం అంటే ఏంటి? ఈ సృష్టికే మూలాధారమైనటువంటి పరమాత్మ తన ఆత్మస్వరూపంగా పొందడమే శ్రేయస్ మార్గం, అంటే మోక్షము అని అర్థం. కాబట్టి సకామ భక్తి మీరేమనుకోకుంటే ఒక మాట చెప్తా, అది ఒక వ్యాపారం లాంటిదని అర్థం. ఎందుకు? ముందు నాకు ఇది చెయ్యి, ఏ ఈశ్వర ముందు నాకు ఇది చెయ్యి, అప్పుడే నీకు ఇచ్చేస్తాను అని మనం ఆయనతో ఆల్రెడీ అగ్రిమెంట్ రాసుకోవడానికి ప్రయత్నిస్తాం అనమాట ఈశ్వరుతో. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి పెద్ద మార్వాడి వ్యాపారి, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకు ఒక మనకి ఏమంటారండి, ఇది డైమండ్ రింగ్ ఉందన్నమాట, ఉంగరం. అది చాలా కాస్ట్లీ. అయితే ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన సమస్య నుంచి బయటపడితే నేను వెంకటేశ్వర స్వామి ఉండిలో ఈ డైమండ్ రింగ్ వేస్తానన్న మొక్కుకున్నారు. ముందు అంతా సెటిల్ అయ్యింది వ్యాపారం అంతా. అప్పుడు చూశాడు డైమండ్ రింగ్ యొక్క రేట్లు భారీగా పెరిగిపోయినాయి. ఇప్పుడు మొక్కుకునేటప్పుడు ఎంత ఉన్నది? 1,00,000 రూపాయలు ఉన్నది. ఇప్పుడు ఎంత అయింది? 20 లక్షలు అయింది. ఆలోచించాడు, నేను మొక్కుకునేటప్పుడు ఈశ్వరికి ఇస్తానని మొక్కుకునేటప్పుడు 1,00,000 రూపాయలు, ఇప్పుడు 20 లక్షలు అయింది కదా, ఎలా? ఓ పని చేద్దాం, డైమండ్ రింగ్ అమ్మి 19 లక్షలు తన వద్ద ఉంచుకొని 1,00,000 రూపాయలు ఉండిలో పడేద్దాం. ఎందుకంటే ఎంత రేటు ఉన్నప్పుడు నేను మొక్కుకున్నానో ఆ అమౌంట్ ఇచ్చేస్తున్నాను కదా ఈశ్వరికి అని అతి తెలివి ప్రదర్శించాడు ఆయన. ఏమండి,
యావత్ సృష్టి స్థితి లయకర్త అయినటువంటి ఈశ్వరుడికి మనకే ఇన్ని తెలివితేటలుంటే ఈశ్వరికి ఎన్ని తెలివితేటలు ఉండాలండి? సరే, అలాగా అదిగో అల్లదిగో శ్రీ హరివాసం అనుకుని వెళ్ళారు, మెట్లు నడుచుకుంటూ వెళ్ళాడు. సరే, ఉండిలో ఇలాగా 1,00,000 రూపాయలు వేద్దామని ఇలా ప్రయత్నించేటప్పుడు, 1,00,000 రూపాయలే చెక్ అనుకోండి, వేద్దామని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ చెక్కుతో పాటు ఆ డైమండ్ ఉంగరం కూడా పడిపోయింది హుండీలో. ఇప్పుడు చెప్పండి, ఒక్కసారి హుండీలో పడిపోయింది మీకు వస్తుందా? మీరు చెప్పండి, తిరుపతిలో ప్రయత్నించండి ఒకసారి. రాదు. అంటే మన సకామ భక్తి కూడా అలాగ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఎప్పుడు కూడా సకామ భక్తితో ప్రారంభించడం తప్పు కాదు, కానీ అక్కడి నుండి ఉత్తీర్ణులయ్యి పైకి రావాలి. దాన్ని నిష్కామ భక్తి అంటారు. అది మనము 27వ శ్లోకం నుండి మనము చూస్తున్నాం. అయితే ఈ నిష్కామ భక్తిలో ఏముంటుంది? బాహ్య సుఖాలు అవి క్షణికమని మీకు పక్కాగా తెలిసిపోతుంది. ఎందుకు? పరిశీలిస్తే. మనకు పరిశీలించడానికి గమనించడానికి టైం ఉండదు. అందుకే ఈ జగత్ మిథ్య అని శంకరాచార్య అంటే ఆయన మీద కోప్పడతాం తప్ప ఎందుకు మిథ్య, ఎలా మిథ్య అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? వాళ్ళ పైత్యం అంటే కాళిదాసు కవిత్యం కొంత, మన పైత్యం కొంత అన్నట్టు ఉన్నాం తప్ప కృష్ణ భగవాన్ శ్రీకృష్ణ ఎందుకు చెప్పారు అలాగా, శంకరాచార్య ఎందుకు దాన్ని సమర్థించారు, ఏంటి విషయము అని గమనించాలి సమాజాన్ని మనం. అప్పుడు క్షణిక మనకే తెలిసిపోతుంది. ఇంకేమైనా పెద్ద ఐన్స్టీన్ లాగా ఏమైనా ఫార్ములాస్ అవసరం లేదు. అందువలన నిష్కామ భక్తి అంటే మీరు మర్చిపోతున్నారు. బయట కోరికలు ఉండకూడదు. నో, నిష్కామ భక్తి అంటే కోరిక లేకపోవడం కాదు. మరేంటి? నిష్కామ భక్తిలో కూడా కోరిక ఉంటుంది. ఏంటి? ఈశ్వరుని గురించి తెలుసుకోవాలి, ఈశ్వరే నాకు కావాలి, అది ఆ కోరిక ఉంటుంది అనమాట. అంటే ధర్మార్థ కామల మీద అంటే కోరికల మీద మనకి ఇది లేదు, కానీ ఈశ్వరు నాకు కావాలని బలమైన కోరిక ఒకటి ఉండాలి. అంటే మోక్షం మీద ఎవరికైతే తపన ఉంటుందో దాన్ని మోక్షకామి అంటారు. సో మోక్షం కావాలని కోరిక లేకపోతే అసలు భక్తే ఉండదు. అందువలన నిష్కామ భక్తిలో ఒకే ఒక కోరిక ఉంటుంది. అది ఏ కోరిక అంటే సర్వ కోరికలు, సృష్టిలో ఉన్న కోరికలన్నీ తీర్చే ఒక పరమాత్మ ఎవరున్నారు, ఆ పరమాత్మ నాకు కావాలి, అది ఆ కోరిక ఉంటుంది నిష్కామ భక్తులు. అందువలన 3వ రకమైనటువంటి జిజ్ఞాస భక్తులు ఇక్కడ స్టార్ట్ అవుతారనమాట. ఈశ్వరుని గురించి తెలుసుకోవడం తప్ప మిగతావన్నీ వాళ్ళకి వ్యర్థం అనిపిస్తాయి అన్నమాట. పెద్ద ప్రోగ్రాం అవుతుంది అక్కడ, పెద్ద సర్కస్, ఇక్కడ పెద్ద ఏదో స్టేజ్ ప్రోగ్రాం అవుతుంది, కానీ పక్కన ఎక్కడో మహాత్ములు వచ్చారు, ఏదో గీతా సత్సంగం జరిగితే గీతా సత్సంగానికి వస్తారు తప్ప ఆ యొక్క ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్కి వెళ్ళరు. వాళ్ళు జిజ్ఞాస భక్తులు అంటారు. అందువలన మొదట 2 రకాల భక్తులు అంటే ఎవరు? ఆర్త భక్త, అర్థార్థి భక్త. వాళ్ళందరూ కూడాను సకామ భక్తులోకి వస్తారు. మరి ఈ 2 భక్తులు ఉన్నా పర్వాలేదు, కానీ ఎప్పటికైనా సరే సకామ నుండి నిష్కామ భక్తిలోకి వచ్చినప్పుడే దాని విలువ, దాని యొక్క అర్థం, పరమార్థం. ఒకవేళ జీవితాంతము సకామ భక్తులు ఉండిపోతే మీరు భగవద్గీత మీకు అనేది అర్థం కాదు. అందువలన భగవాన్ ఏం చెప్తున్నారంటే నిర్గుణ బ్రహ్మ అంటే ఆ పరాప్రకృతి స్వరూపమైనటువంటి పరమాత్మ, సర్వవ్యాపి సర్వాంతర్యామి. ఇక్కడ భగవద్గీతలో కృష్ణ పరమాత్మని వాడామనుకోండి, అది నిర్గుణ బ్రహ్మ గురించి చెప్తున్నట్టు, వసుదేవ దేవకి పుత్రుడిగా కాదు. అందువలన మీరు ఇక్కడ స్పష్టత మీకు వచ్చింది అనుకోండి, ఇక మీకు ఏ డౌట్ ఉండదు అనమాట. గీత మొత్తం చాలా స్పష్టంగా ఉండాలి. అందువలన వసుదేవ దేవకి పుట్టినటువంటి కృష్ణకి జన్మాష్టమి చేస్తాం మనం. వారి అవతారం వదిలిపెట్టేటప్పుడు స్వర్గారోహణం కూడా ఉంటుంది వారికి. కానీ సకల ప్రాణుల యందు చైతన్య చిదానందగా ఉన్న కృష్ణకి పుట్టుక లేదు, మరణము లేదు, శాశ్వతము, సనాతనము, పురాతనము, పురుషోత్తమ, వాసుదేవ కృష్ణ, అదనమాట.
కాబట్టి ఈ విధంగా కృష్ణ పరమాత్మ అంటే పరిమితమై ఒక కాలములో, ఒక ప్రదేశములో, ఒక తల్లిదండ్రులకు పుట్టి ఒక రూపానికి పరిమితం మనము చేయకూడదు. అంటే సకామ భక్తి అంటే సగుణ రూపములో ప్రారంభించినప్పుడు మీరు కృష్ణ పరమాత్మ రూపాన్ని అభినందించవచ్చు, ఆనందించవచ్చు, పూజించవచ్చు, అలంకరించవచ్చు. కానీ పై పైకి అలా మెట్టి ఎక్కుతుంటే కృష్ణ పరమాత్మ లేనిది ఏమీ లేదు. అందుకే అన్ని ప్రాణుల్లోనూ ఆత్మస్వరూపంగా ఉన్న కృష్ణ గురించి తెలుసుకుంటే అప్పుడు మీకు కృష్ణ పరమాత్మ అనేది అల్టిమేట్ పరమాత్మ. మిగతా ఏ దేవీ దేవతలైనా ఆ కృష్ణ పరమాత్మకి విభూతులుగా ఉంటాయన్నమాట భగవద్గీత. అందుకే ఇంతకు ముందు మీకు చెప్పాను, రామ, కృష్ణ, అయ్యప్ప, వెంకటేశ్వర స్వామి, మనకు దుర్గా, కాళీ, భగవాన్ గణేష్, ఆంజనేయ స్వామి, దేవి, ఎన్ని రకాలు తీసుకున్నా వీళ్ళందరూ కూడా మీకు ఏమర్థమవుతుందంటే ఒక్కొక్క పేరు మీద పురాణం తీసుకుని దేవి పురాణం తీసుకుందాం. అప్పుడు దేవి తల్లి అల్టిమేట్ పరమాత్మ. బ్రహ్మ, విష్ణు, శివ కూడా ఆ తల్లి పాదాల వద్ద ఉంటారు. దాని అర్థం ఏంటి అంటే అక్కడ దేవి పురాణం ద్వారా మొత్తం సార్వభౌమత్వమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక ఆ పరమాత్మ ఆ ఒక శక్తికి ఇస్తారన్నమాట దేవికి. సో మిగతా అంతా ఆ అమ్మగారి యొక్క విభూతులు అనమాట. బ్రహ్మ, విష్ణు, ఈశ్వర, శివ. శివపురాణములో శివ బ్రహ్మాండం, బ్రహ్మ పరంబ్రహ్మ. మిగతా బ్రహ్మ, విష్ణు, దేవి అందరూ కూడాను ఆ శివకి దాసులు, విభూతులు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవడానికి ఎన్ని లక్ష పురాణాలైనా మనకు సందేహం ఉండదు. ఎప్పుడు ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత. తెలుసుకోలేదనుకోండి వాళ్ళు ఏమంటారు తెలుసండి, విష్ణు గొప్ప, శివ గొప్ప. ఇది పెద్ద డిబేట్ జరుగుతుంది ఇంకా ఆల్రెడీ. అది ఎప్పటికీ సెటిల్ అయినట్లేదు, జరుగుతూ ఉంటుంది అనమాట. విష్ణు గొప్ప, శివ గొప్ప అంటే ఏం చెప్తారండి మీరు? అది ఎంత తప్పు అండి, అసలు ఎంత అజ్ఞానం. అంటే విష్ణు గొప్ప, శివ గొప్ప అంటే శివ పురాణం చదివితే ఏమవుతుంది? శివ గొప్ప అనిపిస్తుంది. విష్ణు పురాణం చదివితే భాగవతం విష్ణు గొప్ప అనిపిస్తుంది. మరి గీత చదివితే ఇద్దరు గొప్ప అనిపిస్తుంది. అది ఎందుకు? ఇద్దరు కూడా పరమాత్మ యొక్క విభూతియే, పరమాత్మ స్వరూపమే. అందువలన ఈ రెండు విషయాలు మనం పట్టుకొని గురువులుగా మనకి ఎవరైతే బోధిస్తున్నారో శివ వేరు విష్ణు వేరు అలాంటి గురువులు మనం ఏమనాలండి? మనం క్షమించిన కృష్ణ పరమాత్మ వాళ్ళని క్షమించరండి. ఎందుకంటే స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. అందువలన మీరు ఒక విషయం చెప్పండి. ఒక చెక్ బుక్ మనకు ఉందాం, ఒక చెక్ బుక్, బ్యాంక్ చెక్ బుక్. చెక్ బుక్లో అన్ని చెక్ పేపర్స్ ఉన్నాయి. అందులో ఏ పేపర్ గొప్ప అంత ఏముంటుంది? ఏమీ ఉండదు. కానీ ఒక చెక్ మీద 100 రూపాయలు రాశారనుకోండి, ఇంకొక చెక్ మీద 1,00,000 రూపాయలు రాశారనుకోండి, ఇప్పుడు ఏది విలువ? అంటే మీరు ఇచ్చినటువంటి విలువ, వాల్యూ బట్టే దాని విలువ మారింది. కానీ చెక్కులు, మొట్టమొదటి చెక్కులు ఏమైనా తేడా ఉన్నదా? ఇది కూడా అలాంటిదే. విష్ణుమూర్తిని విగ్రహం కడతాం, మొత్తం బంగారము వజ్రాలు అన్ని వేస్తాం, డబ్బులంతా నింపుతాం, ఓ విష్ణుమూర్తి గొప్ప. శివాని సరే చులకన. ఎందుకు? విభూతి రాసేస్తాడు. ఆయనకి ఏమో ఒక పెద్ద డ్రెస్ ఉండదు, ఆభరణాలు ఉండవు. ఆభరణం అంటే మహా ఉంటే ఒక పాము పెడతారు మెడలో, వస్త్రములు ఉండవు. మహా ఉంటే ఏదో చర్మం కప్పుతాం. ఆయనకి ఏం పూజ ద్రవ్యాలు ఎక్కువ అక్కర్లే. ఒక చిన్న గంగాజలము, అంతకీ మహా కష్టపడితే ఒక బిల్వ పత్రం వేస్తే సరిపోతుంది. కానీ వాడు గమనించండి, చెక్ బుక్ లాగా ఇక్కడ శివ అంటే 100 రూపాయలు చెక్ మీద రాశారు మీరు, విష్ణు అంటే 1,00,000 రూపాయలు చెక్ ఇస్తున్నారు. పైన మీరు రాసి విలువ బట్టి ఏం ఆధారం లేదు. రెండు ఒక్కటే అని తెలుసుకోవాలి. ఇక్కడ భగవద్గీతలో మనకి 19 శ్లోకాలు ఏం చెప్పాను? వాసుదేవ సర్వం అన్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, వసుదేవ దేవకి పుత్రుడిగా ఆయన సృష్టి అంతా వ్యాపించగలరా ఒక రూపంగా? చెప్పండి మీరు. అంటే మనము ఒకే రూపంగా ఉన్న కృష్ణ పరమాత్మ వాసుదేవుని పూజించి, ఈ వాసుదేవ నిజానికి ప్రపంచము సృష్టి అంతా వ్యాపించి నాలో ఉన్న చైతన్యమే అని తెలుసుకొని మీరు ఆ వాసుదేవ కృష్ణ పూజిస్తే శభాష్, ఋషులు యోగుల యొక్క వారి యొక్క ప్రయత్నము సఫలమైనది అని అర్థం. అలా కాకుండా శివ వేరు, దేవి వేరు, విష్ణు వేరు ఇలాగా పార్టీలు కట్టుకొని మనము అలా పేటరేగిపోతుంటే వీళ్ళంతా
అందేనైవ నీయమానాయత అందాహ అంటారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక నలుగురు అంధులు అంటే గుడ్డి వాళ్ళు వెళ్తుంటే అక్కడ ఒక ఏనుగు ఉన్నదంట. సో ఏనుగు ఉంటే ఏనుగు అనేది వాళ్ళు చూడలేరు కదండి, అది ఏమిటి అని పరిశీలించాలి. ఒక అతను వెళ్ళాడనమాట, ఇలా పట్టుకొని తొండం పట్టుకొని, ఇది ఏంటండి ఇది ఏదో ఒక మనకి ఒక అరటి చెట్టు దుంగలా ఉన్నది ఏదో అన్నాడంట. ఇంకొక అతను ఇలా చెవుల దగ్గర ఇలా చేసి, ఏనుగంటే చాటలాగా ఉంటుంది, చాట ఇలా చెరుగుతారు కదండి చాట. ఇంకొక అతను ఆ కాలు దగ్గర చెయ్యేసి, ఏనుగంటే స్తంభము అన్నాడంట. ఇంకా అలా ఒక్కొక్క అవయాన్ని పట్టుకొని వాళ్ళు ఏనుగంటే అదే అని చెప్పేస్తున్నారు. మరి గురువులు కూడా అలాగే ఒక్కొక్క విభూతి ఒక్కొక్క ఆకారం పట్టుకొని ఇదే మొత్తం పరమాత్మ అంటారు. అందులో వాళ్ళు ఏమంటారు తెలుసండి, శివపురాణం చదివితే నువ్వు విష్ణుమూర్తి నారాయణ్ణి వాళ్ళందరినీ దర్శనం పొందగలవు, వాళ్ళందరినీ వశపరుచుకోగలవు, కానీ శివుని పొందాలంటే చాలా కష్టం అంటారు వాళ్ళు. విష్ణు భక్తులు ఏమంటారు, నువ్వు శివుని దర్శనం పొందడం, శివునికి వెళ్ళడం సులభమండి, ఢిల్లీ వెళ్ళినట్టే, విష్ణుమూర్తిని పొందాలంటే చాలా కష్టమండి అని వాళ్ళు అంటారు. చూసారా, వీళ్ళందరూ ఏనుగు పరీక్ష పెట్టినట్లేరు అందులాగా. అందువలన ఈ అంధభక్తి పోతే మీ సకామ భక్తి కూడా నిష్కామ భక్తిగా మారిపోతుంది అన్నమాట. ఇది మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మనము అసలైనటువంటి శ్లోకం ఇప్పుడు చూడండి ఎలా ఉంది. తైహి తైహి అంటే కామైహి అంటే నానా విధములైనటువంటి ఆ కోరికల చేత, అంటే భోగాలు అనుభవించాలనే కోరికల వలన హృతజ్ఞానాహ వివేక జ్ఞానాన్ని కోల్పోయినటువంటి వారు ఎవరు, స్వయా ప్రకృత్యా నియతాహ అంటే తన స్వభావంతో ప్రేరితులైనటువంటి ఆ అజ్ఞానులు ఎవరు, మూఢులు, తం వారి నియం ఆస్థాయ అంటే నియమ నిబంధనలను పాటించి, అన్య దేవతా అంటే ఇతర దేవతలను ప్రపద్యంతే ఆరాధిస్తారు. ఇది శ్లోకం. ఇప్పుడు చెప్పండి, వాసుదేవ సర్వం అంటే, వాసు అంటే ఈ సృష్టి అంతా అస్తిత్వం ఉనికికి ఉన్నదానికి వాసు అంటారు. దేవ అంటే చైతన్య స్వరూపం. అంటే నేను ఉన్నాను అన్నాను అనుకోండి, ఉన్నాను అనేదాన్ని వాసు, నేను అంటే దేవ చైతన్య స్ఫురణం. అంటే నేనే వాసుదేవ, నేను ఒక్కనే కాదండి, యావత్ సృష్టి అంతా వాసుదేవమయం జగత్. అలా వాసుదేవుని విడిచిపెట్టి కేవలము ఒక పరిమితమైన శక్తి సంపన్నం కలిగిన దేవతను ఆరాధిస్తుంటారు మన వాళ్ళందరూ. ఎందుకు, తొందరగా ఏమైనా పొందేయాలని వరాలు. అందువలన ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటే అల్టిమేట్ సుప్రీం భగవాన్ ఈశ్వర. ఆ కృష్ణ పరమాత్మ తప్పించి మీరు ఏ దేవతని మీరు ఆరాధిస్తున్నా ఆయన యొక్క చిన్న విభూతిని అర్థం మనకు అర్థమైపోతుంది. ఒక మంత్రితో మనకు పని కావాలి, మంత్రికి ఎక్కువ పవర్స్ ఉంటాయి, ఆయన పిఏ ఉంటారు, పర్సనల్ అసిస్టెంట్. మనం పర్సనల్ అసిస్టెంట్ పూజలు చేస్తున్నాం అన్నమాట, మంత్రిని పట్టించుకోకుండా. అందువలన కృష్ణ పరమాత్మ అంటే సర్వాంతర్యామి సర్వవ్యాపి పరమాత్మను మనము ఆరాధిస్తే అది జ్ఞాని భక్త, నిష్కామ భక్త. కానీ కోరికలతో మీరు పూర్తిగా మునిగిపోయి మీ వివేకం కోల్పోయి అల్పమైనటువంటి విభూతులకే మీరు పూజిస్తున్నారు తప్ప అల్టిమేట్ పరమాత్మని పూజించట్లేదు. వాళ్ళు ఎందుకు పూజించట్లేదు, కామైహి స్థైహి అంటే నానా విధములైనటువంటి కోరికలకి బలైపోయి వారి యొక్క వివేక విజ్ఞానాన్ని కోల్పోయి వారి యొక్క స్వభావానికి అనుకూలంగా ఉన్నటువంటి అన్య శక్తులు విభూతులకి పూజిస్తున్నారు అని అర్థం. ఎలాగా, వాళ్ళకి నియమాలు ఉంటాయి, చూశారు కదా, అనేక సిద్ధులు మహిమలు వెంట పరుగులు తీస్తుంటారు, అనేక ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ మంత్రజాలం ఇంద్రజాలాలు, అనేక పేర్లు అఘోరీల పేరుతోని నాగ సాధువులు, నంగా సాధువులు, అనేక రకమైనటువంటి కల్కి భగవాన్ భక్తులని ఏవేవో ఉంటాయి. ఇవంతా కూడా మొత్తము ఆ బుద్ధి మనసు పూర్తిగా భ్రమలో పడి చేస్తున్నటువంటి మితిమీరినటువంటి సాధనలు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు,
వాళ్ళ వివేక శక్తి క్షీణించింది అన్నమాట. అంటే ఏంటి? హృతజ్ఞానా కామైస్తైస్తైహృతజ్ఞానా అన్య దేవతా ప్రపద్యంతే, మిగతా విభూతులకి ఆరాధిస్తారు. అంటే మనం చూడండి, మన డబ్బులు కావాలంటే కుబేర, తర్వాత లక్ష్మీదేవి, అదేవిధంగా మనకు ఆరోగ్యం కావాలంటే ధన్వంతరి లేదా అశ్విని దేవతలని, మనకి కష్టాలు ఆటంకాలు విఘ్నాలు తొలగాలంటే గణేష వినాయక, ఇలాగా అన్ని కోరికలు ఏ కోరికలకి అనుగుణంగా దేవతలు మనము పూజిస్తున్నాము. సో భగవాన్ ఏమంటున్నారంటే, వీళ్ళకి వివేక శక్తిని ఉపయోగిస్తే వారికి అర్థమైపోతుంది. ఎందుకు? మీ వివేక శక్తి వాడి గీత అర్థం చేసుకుంటే మీ యొక్క కర్తవ్యం ఏమిటి, మీ భక్తి యొక్క స్వరూపం ఏమిటి, మీకు కావాలని స్పష్టత వస్తుంది. మరి వివేక శక్తి లేకపోతే అప్పుడు గీత ఎలా చదువుతారు? చదవరు. కాబట్టి మీకు తెలియదు రహస్యం. అందువలన శాశ్వతమైన ఆనందాన్ని పొందాలనే అనుకునేటప్పుడు శాశ్వత స్వరూపాన్ని ఈశ్వరుని పట్టుకోవాలి. మనం అశాశ్వతమైనటువంటి విభూతులు పట్టుకొని తిరుగుతున్నాము. అందువలన వారికి భగవాన్ ఏమంటున్నారంటే, వారికి దూరదృష్టి లేదు. అంటే వాళ్ళు కృతజ్ఞానాహ అంటే మూఢులు, అంధులు, మందబుద్ధి, అల్పబుద్ధి కలిగిన వారు అంటున్నారు భగవాన్. ఓకే. అందువలన సకామ భక్తి ద్వారా పరిమితమై ఉన్న ఫలాలు కోరేటప్పుడు ఆ పూజ చేయడానికి కావలసినటువంటి నియమాలు, నిబంధనలు, విధి చాలా నిష్ఠగా ఉండాలి. అందుకే ఏమంటున్నారు? తం నియమవాస్తాయ అంటే ఏ దేవతలను ఏ కోరికలతో పూజ చేస్తే ఆయా నియమాలు మనము తూచా తప్పకుండా పాటించాలి. తమ్ అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఆయా దేవతల కోసము అంత నియమాలతో మనం చేయాల్సి ఉంటుంది. అందుకే ఆ మొత్తం బొట్టులు, వస్త్రధారణలు, ప్రతిదీ ఎప్పుడు లేచారు, ఎక్కడ పెట్టారు, అవి తెచ్చారు, ఏది ముందు పెట్టాలి, ఏది వెనక పెట్టాలి, చూడండి ఎన్ని నియమాలు. ఇవన్నీ కూడా అల్పమైన కోరికల కోసము, అల్పమైనటువంటి అన్య దేవతలకు ఆరాధన వలన జరుగుతుందన్నమాట. ఎందుకు? ప్రకృత్యా నియతా స్వయా అంటే భక్తులు వారి యొక్క రాగద్వేషాలను బట్టి పూజలు చేస్తారనమాట. పూజలు కూడా 2 కారణాల కోసం చేస్తారండి. ఎందుకు? దేని మీద అయితే మనం పొందాలనుకుంటామో దాని మీద పొందాలనే రాగంతో మనం పూజ చేస్తాం. దేని నుండి అయితే మనం దూరం వెళ్ళాలనుకుంటామో ఆ ద్వేషం తొలగిపోవాలని మనము పూజ చేస్తాము. ఇక్కడ ప్రకృతి అంటే మన స్వభావం, ఇష్టాలకు అనుగుణంగా పూజలు జరుగుతాయి. ఇది సకామ భక్తిలో ప్రథమ చరణము. రేపు 21వ శ్లోకం చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.